నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు గువ్వల బాలరాజు గారు ఉన్నారు. అసలు ఆయనతో మాట్లాడి ప్రస్తుతం ఈ సీజేపీకి సంబంధించి ఏదైతే ధర్నా జరుగుతుందో జంతర్ మంతర్ దగ్గర, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ధర్నా జరుగుతుందో అదంతా కూడా డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళే అందులో ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈ సీజేపీకి కూడా దాదాపు 10 కోట్ల వరకు విరాళం వచ్చింది విదేశాల నుంచి అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవమయ్యే అవకాశం? వాస్తవంగా మీరు కూడా గమనించినట్టయితే, మీరు మీ సంస్థను నడిపించేటువంటి విషయంలో మీ సంస్థ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేస్తున్నప్పటికీ భారత పౌరులుగా, యువకులుగా, యువతగా మీరందరూ కూడా ఒకవేళ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి అనుమతి ఇచ్చి నిరసన తెలిపేటువంటి అవకాశం ఇచ్చింది. ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరైనా నిరసనలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దురదృష్టం ఏంది అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మైండ్ సెట్తో ఉంది అని అంటే, రాష్ట్రాన్ని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, తద్వారా ప్రజల దృష్టిని మరల్చి భవిష్యత్తులో అధికారంలోకి రావాలని పగటి కలలు కంటా ఉన్నాం. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నటువంటి రౌడీలు, గూండాలు, కాంగ్రెస్ పార్టీ ఇతర దేశస్తుల ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ ఐడియాలజీతోన ఇక్కడ అల్లర్లను సృష్టించాలి, గందరగోళాన్ని రేకెత్తించాలి. ప్రజలు ఓట్లేసి గెలిపించి పార్లమెంట్లో చర్చించమంటే చర్చకు సిద్ధపడకుండా పార్లమెంటు సమావేశాలను వదిలిపెట్టి వెళ్తున్నాం. ఖర్గే గారి జన్మదినాన్ని పురస్కరించి కానీ వారిని విష్ చేయడానికి అని చెప్పేసి అక్కడి నుంచి ఎవరికి అర్థం కాకుండా నరేంద్ర మోదీ గారి ఇంటిని ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే రాహుల్ గాంధీ ఎంత మూర్ఖుడో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇటువంటి అవగాహన లేమితో ఉన్నటువంటి పార్టీ, ఏమాత్రం ప్రజల విశ్వాసం కలిగి లేనటువంటి ఈ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా భవిష్యత్తులో కాక్రోచ్ పార్టీలు వస్తాయి, చీడ పురుగులు వస్తాయి, లేదంటే సంఘ విద్రోహ శక్తులు వస్తాయి. వాళ్ళందరికీ జతగట్టి ఈ ద్రోహి రాహుల్ గాంధీ కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎవరితో జతగట్టి ఎన్ని అల్లర్లు సృష్టించాలన్నా మా భారత నిఘా విభాగం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఇటువంటి వాళ్లను ఎక్కడ బంధించాలి, ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా జైల్లో పెట్టాలో ఆలోచన చేస్తే తప్పకుండా ఇటువంటి వాళ్ళను వదిలిపెట్టే ముచ్చటే ఉండదు. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా భారత ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి నేర చరిత్ర కలిగినటువంటి ఇటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి నాయకులకు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా స్ట్రింజెంట్ చట్టాలను తీసుకొచ్చే విధంగా ప్రభుత్వము చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అల్లర్లు సృష్టించేందుకు యూట్యూబర్లకు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్కి కావచ్చు, డబ్బులు ఆఫర్ చేసి మరి హైదరాబాద్లో కూడా మనం ఉద్యమం చేద్దాం, మీరు కూడా ఇందులో పాల్గొనండి అని పిలుపునిస్తున్నారు అంటూ కూడా ఒక యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానల్లోనే స్వయంగా వీడియోని తనకు వచ్చిన మెయిల్తో సహా ప్రూఫ్ చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇలాంటి అల్లర్లు సృష్టించే విధంగానే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అతను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నిజంగా మనకున్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో భావ ప్రకటన హక్కును కూడా కాల రాసే విధంగా వాళ్ళు ఒకవేళ నిజంగా డబ్బులు ఎవరికి చేదు కాదు, అవసరాలకు లేకుంటే ఏదో దానికి టెంప్ట్ అయ్యి ఒకవేళ నిజంగా తీసుకొని కనుక వారు చెప్పిన ఏ మాటను ప్రసారం చేసినా వీళ్ళు ముద్దాయిలుగా, దోషులుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ దానికి అవగాహన ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ కంటే విఘ్నత లేదు, దేశం అంటే గౌరవం లేదు, ప్రజలంటే బాధ్యత లేదు కాబట్టి వారు ఏదైనా చేస్తారు. కానీ యూట్యూబర్ మీ అటువంటి వాళ్ళను ప్రశంసించాల్సినటువంటి అవసరం లేదు. వారు ఈ విషయాన్ని బయటపెట్టడం, మీరు అదే విషయాన్ని చర్చకు పెట్టడం అనేది తప్పకుండా మీ అటువంటి బాధ్యత కలిగినటువంటి యువకులు యూట్యూబర్లుగా, ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండడం కూడా దేశ రక్షణకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నా. భవిష్యత్తులో ఎవరినైనా అట్లా లోపరుచుకొని అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తే తెలంగాణ అంత అమాయకత్వంలో లేదు. తెలంగాణ ఈ పోరాటాలకు ఒక నిలయం కాబట్టి మరో పోరాటాన్ని భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షం వహించి శ్రీకారం చుడుతుంది. అటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా వాళ్ళ ప్రయత్నాలను ఖచ్చితంగా ఎండగడుతుంది, వాళ్ళను దోషులుగా నిలబెడుతుంది.